మీరు ఎలా చూస్తారు? నేను పూర్తిగా 100% నేను ఆయన మాట్లాడిన మాటలను అయితే నేను ఖండిస్తూ ఉన్నానండి. ఎవరు మాట్లాడిన మాటలని? నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన మాటలను అయితే 100% నేను ఖండిస్తూ ఉన్నాను. చెప్పండి, ఏమంటారు? ఎందుకు అంటే ఆయన ఉభయ రాష్ట్రాలకి స్పీకర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఆయన మనకు బలం లేదు, ఇంకా బలపడాలి, పార్టీ పెట్టి 14 సంవత్సరాల కాలం అయినప్పటికీ కూడా ఇంకా బలపడాలి అని చెప్పడం అంటే ఆంతర్యం ఏంటి? మనం ఇంకా బలంగా లేము, కొన్ని సీట్లలోనే పోటీ చేయగలుగుతాం, ఎక్కడ బలంగా ఉందో గుర్తిస్తా అన్నారు. నేను ఆయనకు ఒక సవాల్ కూడా విసురుతున్నా. మీ నియోజకవర్గంలో మీరు మంత్రిగా పనిచేస్తున్న మీ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బలంగా ఉందో మీరు ముందు ఒక శ్వేతపత్రం విడుదల చేసి నా నియోజకవర్గంలో ఇక్కడే బలంగా ఉందని మీరు చెప్పాలి. దీన్ని జనసేనని అవమానించడమే అండి. ఒక రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఒక వ్యక్తి, ఒక జనసేన పార్టీ పూర్తి బాధ్యతలు తన భుజస్కంధం మీద మోస్తున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడేటువంటి ఇటువంటి మాటల వల్ల సుదీర్ఘకాలం పనిచేసినటువంటి జన సైనికులు అసలు చాలా బాధపడుతున్నారండి. నేను ఇన్ని సంవత్సరాల డిబేట్ లో అక్షర సత్యం గారు కుండ బదలకు వచ్చినట్టు మాట్లాడటం అనేది నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నానండి ఆయన విషయాన్ని. నేను కూడా చెప్తున్నానండి, హరిప్రసాద్ గారు కూడా మొన్న కాట్రాయిలో ఒక అమ్మడి తీపిన కుర్రోడు చచ్చిపోతే ఆయనకి వెంటనే పత్రం ఇచ్చి న్యాయం చేయమంటే ఈ రోజు జన సైనికుని తగ్గించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని తిట్టినప్పుడేమో జనసేన అఫీషియల్ పేజీలో ఈయన పెద్ద పెద్ద లెటర్లు విడుదల చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ వ్యక్తులు గాని ఎవరైనా సరే మాట్లాడినప్పుడు ఈయన నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంటారు. అసలు ఆయన స్థాయిలో నేను గతంలో కూడా వంగవీటి రాధా గారు మన పార్టీలోకి వస్తారు, కన్నా లక్ష్మీనారాయణ గారు మన పార్టీలోకి వస్తారని నేను నాగబాబు గారికి నాకు డైరెక్ట్ యాక్సెస్ డైరెక్ట్ గా మాట్లాడినప్పుడు మీరు వెళ్ళి హరిప్రసాద్ గారితో మాట్లాడమంటే హరిప్రసాద్ గారితో మాట్లాడితే వాళ్ళు వచ్చి నన్ను కలవమని చెప్పు అని చెప్పారండి ఆయన. అసలు ఈయన నెంబర్ 1 న్యూస్ ఛానల్లో చిన్న ఎడిటర్ అండి. ఏదో మన పార్టీలో చిత్తశుద్ధి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. మీ స్థాయి ఏంటి? వంగవీటి రాధా గారు, కన్నా లక్ష్మీనారాయణ గారి స్థాయి ఏంటండి? మాట్లాడుతూ ఒక అర్థమైనది ఉండాలి కదా. అంటే అహం అండి, తానేదో గొప్ప వ్యక్తి లేక హరిప్రసాద్ వల్ల. ఇప్పుడు ఏమంటారు, జనసేన పార్టీ చుట్టూ కూడా ఒక కోటరీ ఉందంటారా? మీరేమంటారు? వేసి వేసేద్దాం అండి. ఇప్పుడు జన సైనికులకి పడుతున్నటువంటి కష్టాలని ఎవరు పట్టించుకోకపోతే పార్టీ ఎప్పుడు బలపడుతుంది? కానీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు నాకు చెప్పారు, ఆయనకి జన సైనికులన్నా వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళు చెప్పేది వినాలని నాకు చెప్పారని నిన్న ఆయన మాట్లాడారు కదా. అదే మనోహర్ గారితో క్వశ్చన్ వేస్తున్నాం. మీ గుంటూరు నియోజకవర్గంలో కళ్యాణ్ అనే ఒక టీడీపీ వ్యక్తి జన సైనికుల్ని కొట్టి రోడ్డు మీద తీసుకెళ్ళినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ గుంటూరు నియోజకవర్గం, మీ గుంటూరులోనే వీపూరి శ్రీదేవి అనే ఒక జనసేన మహిళ మీద ఇంటికెళ్లి దాడులు చేస్తే మీరు ఏం చేశారు? ఏమన్నా పట్టించుకున్నారా? మీరు ఏమీ పట్టించుకోరు. మిమ్మల్ని కలవాలంటే ఏదో ఒక తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రత్యక్షం చేసినట్టు మిమ్మల్ని కలవాలంటే ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వరు. మీకు ఏం తెలుస్తాయండి? అసలు నేను మిమ్మల్ని కలవాలని 100 సార్లు ప్రయత్నం చేస్తే మీరు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి ఎవరికైనా? మీరు ఎవరికి సమస్యలైనా విన్నారా? మీరు ఏమి వినరు. మీకు అధికారం అంటే మనం ఏదో కొన్ని సీట్లతోటి పొత్తు పెట్టుకున్నాం, నామకే వాస్తులాగా అలా పార్టీ. మీరేమంటారు? ఇప్పుడు చివరిగా చెప్పండి, లోకల్ బాడీ వచ్చే లోకల్ ఎలక్షన్లో జనసేన పార్టీ అనుకున్న సీట్లు తెచ్చుకుని తన సత్తా చాటుతుంది అనుకుని మీరు భావిస్తున్నారా? చివరిగా చెప్పండి. నేను ఒకటే చెప్తున్నానండి, ఈ రోజున జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పంచాయతీల్లో చాలా అభివృద్ధి చేస్తుంది. ప్రధానమంత్రి సంబంధించినటువంటి అనేక స్కీమ్స్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన గాని, అలాగే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా గాని 14,000 కోట్ల రూపాయలతో మారుమూల పల్లెల్లో కూడా రోడ్లు వేయించి ప్రపంచంలోనే అత్యధిక సభలు పెట్టినటువంటి గిన్నిస్ రికార్డ్ అవార్డులు ఇంత డెవలప్మెంట్ చేసినటువంటి మన పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో గాజు గలగలలు పాడుతూ ఉంటే మీరు వేగ్గా ఇటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇస్తే అసలు జనసేన పార్టీ బలం పుంజుకుంది. జనసేన పార్టీ వల్ల అనేక ప్రాంతాల్లో రోడ్లు, ట్రైన్లు, నల్లాలు అన్ని జరిగినాయండి. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన బలంగా ఉంది. బలంగా ఉన్న జనసేన పార్టీని నాదెండ్ల మనోహర్ గారు, ఈ హరిప్రసాద్ గారు మొత్తం చంపేస్తున్నారండి. ఈ వ్యక్తులు మార్చాలండి. అత్యంత చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏం నమ్మినా ఏం నమ్మకపోయినా కానీ ఈ వ్యక్తులు ఉంటే కనుక జనసేన పార్టీ భవిష్యత్తు 2029లో 21 సీట్లలో సగం సీట్ల పైన ఓడిపోవడం ఖాయమండి. వీళ్ళు ఇదే తొందరగా ఉంటున్నారు. జనసేన పార్టీని భవిష్యత్తులో 100 సీట్లు పైగా తీసుకెళ్లాలని అందరూ అనుకుంటున్నారు. ఆ విధంగా కష్టపడుతున్నారు.
ఈ వేళ్ళు ముందుకు తీసుకెళ్ళకపోతున్నారండి. Right. నేను ఒకటి చెప్తున్నానండి, జనసేన పార్టీ అవినీతి రహిత పార్టీ అండి. దేశంలో ఏ పార్టీ లేనటువంటి క్యాడర్ ఉన్న పార్టీ. ఎవరైనా డబ్బులు బిర్యానీ పొట్టాలు ఇస్తే మీటింగ్ వస్తారు. జనసేన పార్టీ అలా కాదండి. ఎవరు ఇవ్వకపోయినా స్వచ్ఛందంగా వారి డబ్బులు పెట్టుకుని పవన్ కళ్యాణ్ అంటే అభిమానం, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సేవలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఆయన రాష్ట్ర Right, right. Right, అయ్యప్ప గారు. తీసుకెళ్తున్నారు. అందువల్ల ఖచ్చితంగా నేను ఒకటి చెప్తానండి, నారాయణ మనోహర్ గారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని హరిప్రసాద్ గారిని మార్చమని చెప్తున్నాను. హరిప్రసాద్ గారు ఉంటే వాళ్ళు జనసేనకు నష్టం అండి. ఓపెన్ చెప్తున్నాను. Right. ఏ జన సైనికుడు కష్టాన్ని పట్టించుకోవట్లేదు. అసలు చెప్పింది వినండి. ఏదో పవన్ కళ్యాణ్ గారు బ్లైండ్ గా వీళ్ళిద్దరిని నమ్మటం వల్ల జనసేన పార్టీకి నష్టమే తప్ప లాభం లేదండి. కొత్తగా మంచి ఇప్పుడు ఈయనున్నారండి, ఎవరు ఇంకో వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా వచ్చారు. ఆయన బాగా చేస్తున్నారు కదండి. ఆయన ఫోన్ చేస్తే వింటున్నారు, అన్ని మాట్లాడుతున్నారండి. అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి పెట్టచ్చు కదండి. అలా కాకుండా వేరే ఈ వ్యక్తులు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు కానీ ఈ వ్యక్తులే ఉన్నారు. వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా అస్తవ్యస్తంగా ఉన్నది జనసేన పార్టీ. రైట్ అయ్యప్ప గారు, మీ బలంగా ఉన్న నాయకత్వం లేదండి. అది రైట్. మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. మీ దగ్గర ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చి మీ దగ్గర అది పోయినట్టుంది లింకు. ఫోన్ల ద్వారా అందుబాటులోకి వచ్చినందుకు ధన్యవాదాలండి కోటిపల్లి అయ్యప్ప గారు. ఎస్ రైట్. లక్ష్మీకాంత్ గారు మీరు కంక్లూడ్ చేయండి సార్. కేవలం హరిప్రసాద్ గారి మీద లక్ష్మీకాంత్ గారు హరిప్రసాద్ గారి మీద మనోహర్ గారి మీద తీవ్రమైన ఆరోపణలు. కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు రాజకీయం అన్న తర్వాత ఒక్కొక్కటి వ్యవహారాలు ఒక్కొక్క రకంగా వైఖరి అనేది విధానం అనేది కావాల్సింది ఏంటంటే రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటంటే పార్టీ పట్ల ఉన్నటువంటి నాయకులు ఎవరైనా పనిచేస్తారో చూడాలి. హరిప్రసాద్ లేదంటే పార్టీ అంతర్గతంగా వ్యక్తిగా ఉంటాను, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత వ్యవహారాల విషయాల్లో ఉన్నారను పార్టీ ఆఫీసు విషయాలు అనేది మాకు సంబంధం లేదు సార్. మేము మాట్లాడేది ఏంటంటే పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం. లేదంటే పార్టీలకు అతీతంగా మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పక్షాన మేము ఏదంగా నిలబడాలనే విషయం మీద సార్. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా సార్, నాగల్ల మనోహర్ గారు గారి ఇటువంటి నాయకులు తన విజయవంత సభలో మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు పార్టీలో 2018-19 వచ్చిన తర్వాత నిలిచిన ముందు వాళ్ళు విధానాన్ని కానీ తర్వాత పార్టీ అభివృద్ధి కానీ భవన నిర్మాణ విషయంలో క్యాంపెయిన్ మీరు ఒకసారి చూడండి. పార్టీ అంత ఉత్సాహం పొందుతున్నదో చూడండి. అంటే పార్టీ అంతర్గతంగా ఉన్న విషయాలు ఇబ్బంది పెట్టలేదు సార్. మరి పార్టీ అధ్యక్షులు తీసుకుంటారు. పార్టీ అధ్యక్షులు తీసుకునే చర్య కానీ ఇక్కడ కావాల్సింది ఏంటంటే పార్టీ నాయకత్వం కావాలి. రైట్ సార్. చివరిగా చెప్పండి ఎక్కడైతే మీ పార్టీ బలంగా ఉందో, ఎక్కడైతే మీ పార్టీ లక్ష్మీకాంత్ గారు మీరు ఇందాక మాట అన్నారు 3 పార్టీలు అని అన్నారు కానీ 3 పార్టీలు అనేది మీరు అంటున్నారు సార్. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం ఈ వ్యవస్థ మార్పు తీసుకొచ్చామని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. 3 పార్టీలు ధోరణి పాటు చేయట్లేదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. జనసేన టీడీపీ బీజేపీ అనేది 15 సంవత్సరాలు తక్కువ ఉంటుంది. రేపు జనసేన సత్తా అయినా కానీ బీజేపీ సత్తా అయినా కానీ అవును సార్. గతంలో మీరు ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు పట్టుమని నాకు ఒక 15 సీట్ల 20 సీట్ల మీరు ఇచ్చుంటే నేను గట్టిగా మాట్లాడేవాడిని అన్న పవన్ కళ్యాణ్ గారు, మన యొక్క బలాన్ని బట్టి సీట్లు తెచ్చుకున్నామని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఓటుని ట్రాన్స్ఫర్ చేయగలిగారు. ఈరోజు నాదెండ్ల మనోహర్ గారు లాంటి వ్యక్తులు ఇలా మాట్లాడితే ఆ ఓట్ బ్యాంక్ ఏమైపోతుంది అని ఆక్రోశపడుతున్న జనసేన అభిమానించే వాళ్ళకి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి తర్వాత క్షేత్ర స్థాయిలో పిఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి నాగేంద్ర మనోహర్ గారి దగ్గరకు వచ్చిన వినతులు కానీ అర్జీలు కానీ ఆయన దగ్గరకు వచ్చిన కొన్ని కంప్లైంట్ల విషయం మీద మీకు ఆల్రెడీ నేను ఒక చెప్పాను సార్. ఓకే. కైపులు